తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. దానం నాగేంద్ర రాజీనామా అదే బెటర్. కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్. రిజైన్ పై త్వరలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే తుది నిర్ణయం. ఇప్పటికే సన్నిహితులకు సంకేతాలు. ఇక దానం నాగేంద్ర అయితే ఓపెన్గా రాజీనామా చేయాల్సిందే. కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళిద్దరూ ఓపెన్గా వాళ్ళు క్లియర్గా రాజీనామా చేయాల్సిందే ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళు ఈయనైతే ఈ దానం నాగేంద్ర అయితే ఓపెన్గా ప్రజాపాలనకు సంబంధించిన ఏదైతే గాంధీ భవన్లో నిర్వహిస్తూ ఉన్నారో దాంట్లో ఆయన ఓపెన్గానే ఆయన క్యాబిన్లో కూర్చుని ప్రజా సమస్యలు అర్జీలు తీసుకున్నాడు ఆయన. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నాయో డెలీట్ చేసిండో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో ఉంటాయి. మరి ఇంత ఓపెన్గా ఉండి లేదు పార్టీ మారలేదని చెప్తే ఎవరు నమ్మేటట్లు లేరు. ఇప్పుడు ప్రజలు కానీ ఎవరు నమ్మరు. సో ప్రజల్ని మోసం చేయొద్దు. మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత ప్రజలు ఎవరికి పట్టం కట్టాలి, మీకే నిజంగా దానం నాగేంద్రకి పట్టం కట్టాలంటే నిజంగా దానం నాగేంద్ర గెలుస్తారు. అక్కడ మీరు నిలబడితే మీరు ఏ పార్టీలో ఉన్న దానం నాగేంద్ర గెలవాలని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు. సో ఫస్ట్ రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ప్రజల్లో మీ మీద ఎంత మమేకం ఉందనేది. ఇంకా లేట్ చేశారంటే ఇక ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు మీకు. దానం నాగేంద్ర రాజీనామా. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయడం కంటే ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దానం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బలమైన ఆధారాలున్నాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేంద్ర కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానంతో రాజీనామా చేయించేందుకు ఏఐసిసి నేతలు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇలా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి న్యాయ నిపుణులు సూచించినట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందిపై అక్టోబర్ 31వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు ఇచ్చింది. దీనిపై అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ వాంగ్మూలం తీసుకుంటున్నారు. త్వరలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. సన్నిహితులకు దానం క్లారిటీ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేంద్ర తన సన్నిహితులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకు ఇప్పటి నుంచే కలిసి ప్లాన్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకుంటున్న స్పీకర్ త్వరలో దానం నాగేంద్రను సైతం పిలిచే అవకాశం ఉంది. ఆ సమయంలోనే దానం తన రాజీనామా అంశాన్ని స్పీకర్కు వివరించి లేఖ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చే నెల 6 నుంచి సుమారు 3 వారాల పాటు ఫారిన్ టూర్కు వెళ్తారని, ఈలోపే దానం తన రాజీనామాపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. రాజీనామా చేయాలా? దానం నాగేంద్ర కాదు, మొత్తం 10 మంది రాజీనామా చేయాలి.